ఆత్మలైతే మాత్రం శరీరంతో ఉండిపోయారా? వాళ్ళు శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టిన లాల్చి విప్పి దండం మీద ఎలా పడేస్తానో అలా ఒకనాడు ఈ శరీరాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది జీవుడు. దానికోసం పండితులైన వారు ఏడవరు అంటాడు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము వచ్చినట్టే ఒకనాడు ఈ శరీరం పడిపోవడం కూడా జరుగుతుంది. ఇది శాశ్వతంగా ఉండిపోమంటే ఉండిపోయేది కాదు. కానీ ఆత్మ మాత్రం అలా మారేది కాదు, పోయేది కాదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ దొంగల స్టైలే వేరు, వీరు ఎంచుకున్న పంతానే వేరు. సాధారణంగా ఒక నగరంలో చోరీ చేసి మరో నగరానికి పారిపోవడం కామన్. చిత్తూరు నుండి విశాఖ వరకు, తూర్పుగోదావరి నుండి ఒడిశా వరకు ఈ ముఠా అడుగు జాడలు కనిపించాయి. రాజమండ్రి, కాకినాడ సహా పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు, చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. It's a mystery. ముంబైలో ఉన్నారా? పెళ్ళికి వచ్చా. ఏమైంది? గొంతు టెన్షన్గా ఉంది. టెన్షన్ ఉండదారా? వరాదుగా కార్లు మిస్ అవుతున్నాయి. కార్లు పోతే పోలీసులు చెప్పాలి, నాకెందుకు ఫోన్ చేసావు? పోలీసులు కూడా వెతుకుతున్నారు, కానీ దొంగలు వాళ్ళకంటే 2 అడుగులు ముందే ఉన్నారా? అంటే ఇది మామూలు గ్యాంగ్ పని కాదన్నమాట. అందుకే ఇప్పుడు నువ్వు కావాలి. పెళ్ళైపోగానే బయలుదేరుతాం. రేపటికి రాజమండ్రిలో ఉంటా. సరే, త్వరగా రా. ఈసారి దొంగలను పట్టుకోవడం కాదు, వాళ్ళ తర్వాత అడుగు ముందే మనం కనబెట్టాం. సరే, వాళ్ళు ఎంత తెలివిగా ఆడినా ఒక తప్పు మాత్రం తప్పకుండా చేస్తారు. అక్కడ నుంచి మన వేట మొదలు పెడదాం.
బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి గోకవరం వెళ్లే ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. కదులుతున్న బస్సులో గుర్తు తెలియని దుండగులు ఒక మహిళా ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్ నుంచి 2.5 కాసుల బంగారు గొలుసును అప్పడం స్థానికంగా కలకలం రేపింది. ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా లేదు. పోలీసులు కూడా అదే తిరుగుతున్నారు రా. వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఆ దొంగన కొడుకులు ఎక్కడో తెచ్చిన దొంగలు కార్లు దొంగలిస్తున్నారే కానీ నీడ కూడా వదలట్లేదు. తెలివైన దొంగ అయినా అదృష్టం ఎప్పుడు అతని వైపే ఉండదు. అరే కానీ అటు చూడరా, మన క్లూ రాకపోయినా సరే మన దగ్గరికి ఏదో వచ్చేలా ఉంది. ఏ ఒక్క దొంగ తప్పు చేసి దొరికినా అక్కడ నుంచి మొదలెడదామని అనుకున్నాం. దొరికాడు. వీటి ద్వారా మిగతా దొంగల్ని గాలించాలని నిర్ణయించుకున్నాం. సహాయం అడిగాం.
ఏం శర్వా, క్లూ ఏమైనా దొరికిందా? కానీ నేను కుదిరిన మొదలు కనిపెట్టాను. విక్రమవర్తలను చెప్పాలి. మొదటగా రిషి అంతరంగా వీళ్ళిద్దరు కలిసి చేస్తారు, సాధిస్తారు. తర్వాత వారన్ వీడు అనుకుంటాడు, చేసేస్తాడు. జగ్గు వీడు ప్లాన్ చేస్తే సాధిస్తాడు, కానీ ఇప్పుడు వీడు ఊర్లో లేడు. తర్వాత శర్వా వీడు ప్లాన్ చేస్తాడు కానీ దొరికిపోతుంటాడు. తర్వాత బాలాజీ, అనిల్ అండ్ రోషన్ వీళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు, సరిపెట్టుకుంటారు. వీళ్ళకి రిస్క్ చేయడం ఇష్టం ఉండదు. The Prince and the Look వీళ్ళ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. కుమార్ తలుచుకున్నారని చేస్తుంటాడు, కానీ వీడు ప్లూ రిస్క్లో లేడు. నాకెందుకో రోషన్, అనిల్, బాలాజీ ముఠాలాగా చేశారేమో అనిపిస్తుంది. బాలాజీ అండ్ గ్యాంగ్ చేసే సీన్ లేదు, ఎందుకంటే వాడు నా తమ్ముడు. వాడైనా చేసిందే నాకు చెప్పేవాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే రిషి, రంగా, శర్వా, వారన్ కలిసి చేశారేమో అని నాకు అసలు అనిపిస్తుంది. వాళ్ళ నలుగురు ఎప్పుడు కలిశారు? ఎందుకంటే అసలు వీళ్ళు నలుగురు ఎలా కలిశారని కనుక్కున్నాం. ఒక విషయం అడుగుతా, మనం ఇలా చిన్న చిన్న వాటి కోసం ఎంతకాలం తిరుగుతాం? చిన్నదైనా పెద్దదైనా చేతికి వస్తే చాలు కదా. అదే నీ సమస్య రా వరుణ్. చేతికి వచ్చేది చూసుకుంటున్నావు కానీ చేతికి రావాల్సింది ఎప్పుడు. అంటే నీ దగ్గర ఏదో పెద్ద ప్లాన్ ఉన్నట్టుంది. నేను మాట్లాడేది ప్లాన్ కాదు, దారి గురించి. ఏ దారి? ఇక నుంచి చిన్నగా ఎందుకు, అంటే బైకులు, కార్లు, టార్గెట్స్
అంత ఈజీగా చెప్తున్నావు ఎలా? నాకు ఒకటి ఉంది, మనందరికంటే పెద్ద ఆలోచించే ధైర్యం. డబ్బు పెద్దదైతే రిస్క్ కూడా పెద్దదే. ఏదైనా జరిగితే చిన్న దొంగతనం అయితే తప్పించుకోవచ్చు, పెద్ద దాంట్లో పోలీసుల దృష్టిలో పడితే అందుకే మనం నలుగురం కలవాలి. నలుగురం ఉన్నంత మాత్రాన సమస్యలు తగ్గవు. సమస్యలు తగ్గకపోయినా ఒకరికి భయం ఇంకొకరికి బలం అవుతుంది. అదే మాకొద్దు. చిన్న దొంగతనం అయితే తప్పించుకోవచ్చు, పెద్ద దాంట్లో పోలీసులు దృష్టిలో పడితే జైలు పేరు వింటే చేతులు వణుకుతున్నాయిరా. నిజం చెప్పాలంటే నాకు పెద్ద దొంగతనంలో అనుభవం లేదు. మరి నువ్వు? నాకైతే చిన్నవి కూడా ప్లాన్ చేయడం రాదు. అందుకే నువ్వు ఉండాలి. అందుకే మేము ముగ్గురిని అడుగుతున్నా, ఒకసారి కలిసి ప్రయత్నిద్దాం. ఏం చేయమంటావు? ముందు గుడికి వెళ్దాం. గుడికి వెళ్ళి ఏం మారుతుంది? దొంగతనం కోసం కాదురా, మనం నిజంగా టీం అవ్వాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి. సరే, ఒక్కసారి ప్రయత్నిద్దాం. నేను ఎప్పుడో రెడీ, మీరే భయపడుతున్నారు. ఏం జరిగినా మన నలుగురం కలిసే. వీళ్ళ నలుగురు జైలుకు వెళ్ళారని ఇన్ఫర్మేషన్ ఆగ్రహంది. రాజమండ్రి నగరంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలను ప్రకాష్ నగర్ పోలీసులు పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలో పోలీసులు తిరుగుపోయిన తర్వాత వీళ్ళు మకం మార్చి కాకినాడ షిఫ్ట్ అయిపోయారు. మనం కాకినాడ వెళ్తే వీళ్ళ గురించి మనకైనా తెలియచ్చు. రే గని అటు చూడు, షర్వా. రే, నువ్వు శర్వా కదా? నీ ముఠా ఎక్కడరా? ఆవురా శర్వా. పరిగెత్తు గని, వాణ్ణి కొట్టుకో, వాణ్ణి వదలకు. రే, ఆవురా శర్వా.
ఏ సర్వా, ఏం గొడవరా ఇది? ఎవరు వీళ్ళు? మా కారుని మీరు దొంగిలించారు కాబట్టి మీ అంతు చూడడానికి వచ్చాం. కానీ ఒక విషయం క్లియర్గా చెప్తున్నా, మేము జైలుకి వెళ్ళాం, శిక్ష అనుభవించాం. కానీ మళ్ళీ జైలు ముఖం చూడాలని అస్సలు లేదు. బయటికి వచ్చాక మళ్ళీ ఆ దారిలో నడవలేదు. అంటే మీరు కాదా? లేదు, మరి ఇంకెవరు? బయట ఊరి నుంచి వచ్చాడు మణికంఠ. ఇప్పుడు వాడే నాయకుడు. ఇప్పుడు వాళ్ళు కొత్త ముఠ. ఆలోక్, ప్రిన్స్, అతని చేతులు. వాళ్ళ వెనకాల ఇంకొకడు ఉన్నాడు. మరి వాడితో ఉన్న నాలుగో మనిషి ఎవరు? దొంగల ముఠ అంతు చూడడానికి నాకు మీ సహాయం కావాలి. నాతో చేయగలుగుతారా? ఈ దొంగల ముఠా మాత్రం తమ స్టైల్ ను పూర్తిగా మార్చేసింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా ఓ కంటైనర్ వాహనాన్ని ఇంటిగా మార్చుకుని జిల్లాల మీద జిల్లాలు తిరుగుతూ చోరీలకు పాల్పడింది. పగలు సాధారణ కంటైనర్లా కనిపించే ఆ వాహనం రాత్రి పడితే దొంగల అడ్డాగా మారిపోయాయి. చోరీ చేసిన సొత్తు కూడా అందులో, ముఠా సభ్యుల బస కూడా అందులోనే. చిత్తూరు నుండి విశాఖ వరకు, తూర్పు గోదావరి నుండి ఒడిశా వరకు ఈ ముఠా అడుగు జాడలు కనిపించాయి. రాజమండ్రి, కాకినాడ సహా పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు, చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటైనర్ ను పార్క్ చేసి అక్కడి నుంచే టార్గెట్ ఫిక్స్ చేసుకుని పని పూర్తయ్యాక మళ్లీ మరో జిల్లాకు వెళ్లేవారు. రాజమండ్రిలో వరుస ఘటనలు జరుగుతూ ఉండడంతో దీంతో పోలీసులు రంగంలోకి దిగగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కంటైనర్ లో చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించారు. కాకి సినిమా స్టైల్లో సాగిన ఈ దొంగల ఆపరేషన్ చివరికి ఒడిశాలో ముగిసింది. ప్రత్యేక పోలీస్ బృందం అక్కడికి వెళ్లి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ముఠా ఎన్ని చోరీలకు పాల్పడింది, ఎంత సొత్తు దోచుకుంది, ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నారు అన్న వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన తర్వాతే తేలనున్నాయి. ప్రస్తుతం ఈ కంటైనర్ దొంగల కథ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.